స్థానిక సంస్థల సమరంలో ఈరోజు మూడవ విడత మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. భీమారం మండల కేంద్రంలో ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మండల కేంద్రంలోని ఇక పోలింగ్లో మాత్రం ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అలకపాటి భాగ్యలక్ష్మి, ఇండిపెండెంట్గా మాత్రం ఉస్కమల్ల విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా మాత్రం నిర్మలలు ఇక్కడ పోటీలో ఉన్నారు. మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ పోటాపోటీగా మాత్రం ఇక్కడ పోలింగ్ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. చివరికి చూసుకున్నట్టయితే మెయిన్గా ఇక్కడ ముగ్గురు అభ్యర్థుల్లో మాత్రం అధికార పార్టీ నుంచి మాత్రం ఒకరు గట్టి పోటీ ఇస్తున్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి మాత్రం కాంగ్రెస్ పార్టీకి మాత్రం గట్టి పోటీ ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెబల్స్ మాత్రమే ఇక్కడ అభ్యర్థికి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది మనకు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పటివరకు దాదాపుగా పోలింగ్ ప్రక్రియ మాత్రం పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం మాత్రం ఉంది. ఈ సమయంలో మాత్రం ఓటు హక్కు ప్రతి ఒక్కరికి మాత్రం అంటే 1 గంట లోపు మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ రెబల్స్ అభ్యర్థులు మాత్రం ఇక్కడ తీవ్ర పోటీని ఇస్తున్నారు. వీరు మొత్తానికి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాగ్యలక్ష్మి, ఇండిపెండెంట్ అభ్యర్థి విజయలక్ష్మిలు మాత్రం పోటాపోటీగా మాత్రం ఇక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ చివరికి ఏం జరుగుతుందో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయినాక తెలుస్తుంది. ఖచ్చితంగా మాత్రం ఇక్కడ ఈ ఎన్నిక మాత్రం సజావుగా జరగడానికి మాత్రం పోలీసు భారీ బందోబస్తు నిర్వహించింది. ఇది జిల్లాలో మాత్రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్లు మాత్రం ఈ మూడవ విడత జరుగుతున్న ప్రాంతాల్లో మాత్రం పర్యటిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం బందోబస్తు మాత్రం నిర్వహిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, భీమారం నుండి.